సరే సుప్రీంకోర్టుకు సాయి కృష్ణ కేసు, అసలు నాగరాజు కొత్త ఎత్తుగడ్ల, అసలు హైకోర్టు ఆదేశాలకు సిట్టు అభ్యంతరాలు చెప్పడం, ఈ దర్యాప్తు ఇప్పటికి తేలిదేనా? అసలు బాడీ ఎక్కడున్నది, అసలు బాడీ ఉందా లేదా, బూడిదన్నా దొరుకుతుందా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ దేనికి జవాబులు దొరకట్లేదు. ఇది వాస్తవంగా ఊహించిన విషయమే ఐ థింక్. ఎందుకంటే సిట్ అది అడుగుతున్న విషయాలు కింద కోర్టులో ఉత్తర్వులు ఉన్నాయి, హైకోర్టు బ్యాలెన్స్ చేయాలి. సో వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు. వ్యాఖ్యలు అయితే తీవ్రంగానే చేస్తున్నారు, వాళ్ళే వెనకబడట్లేదు. నిజంగా హైకోర్టు గురించి మనం విడిగా కూడా చర్చించాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా అదొక మరొకసారి అది కీలకమైన కేసులో వీటికి ఫోకస్గా ఉంది. బట్ చూడండి, హైకోర్టు సత్యమేవ జయతే, మీరు తేల్చండి, అసలు ఇది కూడా ఎలా వదిలేస్తారు, ఇట్లాంటి అనేక కామెంట్స్ చేసింది హైకోర్టు. కానీ వీళ్ళు ఏమన్నారు, మేము బయటికి తీసుకెళ్ళి విచారిస్తాం, రాజమండ్రి జైల్లో కాదు, అక్కడైతే జరగదని సిట్ అడిగింది. ఒక్కరోజు మీరు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించండి, మిగిలింది మీరు రాజమండ్రి జైల్లోనే చేయండి, పైగా చేసినవన్నీ కూడా వీడియో తీయండి, ఆడియో రికార్డింగ్ చేయండి అని హైకోర్టు ఆదేశించింది. వీళ్ళు అభ్యంతరం పెడుతున్నారు ఏమని అంటే, ఒక విధంగా మీడియా వాళ్ళు లేకపోతే డిఫెన్స్ లాయర్లు వాదించినట్టు వాదిస్తున్నారు. వాళ్ళు ఏమని, అతనే లాకప్లో మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని విచారించాలి, అతనే సీసీటీవీ ఫుటేజ్ అంతా మాయం చేశాడు, అటువంటి వాడిని విచారించడానికి మేము ఎందుకు వీడియో రికార్డింగ్ చేయాలి? సో వీడియో రికార్డింగ్ చేయాలి, ఆడియో రికార్డింగ్ చేయండి, ఒక్కరోజే మీరు స్టేషన్లో విచారించండి అన్న హైకోర్టు అభ్యంతరాలకు సిట్ అభ్యంతరం చెప్తుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సిట్ అభ్యంతరం చెప్తుంది. ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు హైకోర్టు వర్సెస్ సిట్ అనాలి, అంటే హైకోర్టు ఆర్డర్ వర్సెస్ సిట్ స్ట్రాటజీ అనుకోవాలి. దీనికి కారణం ఏంటి? దీనివల్ల అనివార్యంగా జరిగేది ఏంటంటే, మీరు చెప్పినట్టు ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో వేసిన తర్వాత వాళ్ళు తీసుకోవాలి, ఉత్తర్వులు ఇవ్వాలి, లేకపోతే నోటీసులు ఇవ్వచ్చు, మేము పరిశీలిస్తామని చెప్పొచ్చు, వాయిదా వేయచ్చు, అనేక మలుపులకు ట్విస్టులకు ఇది కారణమయ్యే దారి తీసేటటువంటి అవకాశం ఉంది. అలాగే న్యాయస్థానాల్లో అంటే ఖచ్చితంగా కింద కోర్టులో కావచ్చు లేకపోతే హైకోర్టులో కావచ్చు, వీళ్ళు కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. సిటీ పోలీస్ కమిషనర్కి తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది, కాబట్టి వాళ్ళని కూడా చేర్చాలి అని ఇటువైపు నుంచి ఆ కేసు వేసిన పిల్లేసిన శ్రీనివాసులు, ఆయన పేరు గోచిపాత శ్రీనివాసరావు సంథింగ్, ఆయన తరఫున మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. కాకపోతే న్యాయమూర్తి కూడా ఒక మాట అన్నారు, అది కూడా ఈరోజు పత్రికల్లో వచ్చింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం నుంచి అతన్ని తీసుకొని రావాలంటే మీరు పోలీసులు పంపించారు కదా, మరి వచ్చిన వాడు ఏమయ్యాడు, లాకప్లో ఉన్నాడా లేదా విచారించాల్సిన బాధ్యత టాస్క్ ఫోర్స్ హెడ్కు ఉందా లేదా అని కోర్టు ప్రశ్నించింది.